కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. కావేరి బస్సు ట్రావెల్స్ అర్ధరాత్రి మంటలు వ్యాపించిన నేపథ్యంలో ప్రయాణికులు అందులో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు డీజీపీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మొత్తం 16 బృందాలు ఘటనకు కారణానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ ప్రమాదానికి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్వాహకమే కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక నివేదిక కూడా అందింది. అయితే సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ అయిన బస్సులో స్లీపర్స్ను కూడా పెట్టడంతో ఇలాంటి దుర్ఘటనకు కారణమైందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కావేరీ ట్రావెల్స్పై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాన్ని చీటింగ్ చేస్తూ ఖజానాకు గండి కొడుతున్న కావేరీ ట్రావెల్స్ వంటి ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా రాజకీయ పలుకుబడితో ఇలాంటి తతంగాలు నడుపుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. తక్షణ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుడికి 5 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆసుపత్రికి కూడా మంత్రుల బృందం ఇప్పటికే పర్యటించింది. తక్షణ సహాయ చర్యలకు ఆదేశించడం కూడా జరిగింది.